నిన్న లేక మొన్న అనంతపురం సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగి రవికుమార్ అదే సెంట్రల్ బ్యాంకులో అధిక వడ్డీలు తాళలేక వడ్డీలు కట్టలేక సెంట్రల్ బ్యాంకులోనే ఒక బాత్రూంలోకి వెళ్ళి ఉరి వేసుకున్న సందర్భం మనం చూసాం. ఆ సందర్భంగా ఆయన ఒక లెటర్ కూడా రాశారు. అసలు ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి, వడ్డీలు కట్టలేక నేను ప్రాణం చాలిస్తున్నానంటూ కూడా ఆ లెటర్ రాశారు. ముందర ఇక్కడ చూస్తున్నాం వామపక్ష పార్టీల తరపున అందరూ కూడా ధర్నా చేస్తున్నారు. అధిక వడ్డీల పైన చూస్తున్నాం. అనంతపురం నగరం గుత్తి రోడ్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్యకు కారణాలైన అధిక వడ్డీ వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆఫీస్ ముందర ధర్నా చేస్తున్నారు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో. ఈ మధ్య కాలంలో అనంతపురం నగరంలో జిల్లా వ్యాప్తంగాను అధిక వడ్డీ వ్యాపారస్తులు విచ్చలవిడిగా దాడులు చేస్తూ ప్రజల మానవ ప్రాణాలను లెక్క చేయకుండా ఈరోజు విపరీతంగా ప్రజలతో ప్రాణాలతో చెలగాట మారుతూ ఉంటే పోలీసు వ్యవస్థ సోద్యం చూస్తుందని చెప్పేసి ఈరోజు నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎస్పీ బంగ్లా దగ్గరికి ర్యాలీ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఎస్పీ గారికి కూడా మెమరాండం ఇస్తున్నాం. ఈ 10 రోజుల కాలంలో బంగారు షాపుల దగ్గర పట్టాపగలు ₹1,00,000 ఇస్తే ₹1,50,000 వరకు వడ్డీలు కట్టారు. నూటికి వారానికి ₹10, 2.5 నెలకి 1,00,000 ఇస్తే 1,00,000 వడ్డీ అవుతుంది. 2.5 నెలకి ₹1,00,000 ఇస్తే ₹1,00,000 వడ్డీ వస్తుంది 140 మరి ఈ విధంగా కోట్ల రూపాయలు దండుకొని పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రజలు, అదేవిధంగా ఏమాత్రము బాధ్యత లేని పిల్లల్ని టార్గెట్ చేసి వేలకు రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఈరోజు మరి అధిక వడ్డీ వ్యాపారస్తులు దందాలు చేస్తూ ఉంటే మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాం. మరి అదేవిధంగా 3 రోజుల క్రితము రేకలకుంటకు సంబంధించినటువంటి ఒక ఆటో డ్రైవరు ఇదే ఎస్పీ గారి ఆఫీసులో పెట్రోల్ పోసుకున్నారు. అయ్యా నాకే కాలుమని అధిక వడ్డీ వ్యాపారస్తులు మా ఇంటికాడికి వచ్చి మా మహిళల్ని మాట్లాడుతున్నారు, మా మహిళల్ని ఇష్టాసారం మాట్లాడుతున్నారు, నా జీవనోపాధి ఆటోని లాక్కుంటామంటున్నారని చెప్పేసి ఇదే ఎస్పీ గారి ఆఫీస్ దగ్గర మరి పెట్రోల్ పోసుకున్నారు. మరి నిన్న లేకమన్నా గుత్తి రోడ్లో సెంట్రల్ బ్యాంక్లో రవికుమార్ పాపం జాబ్ ఎంప్లాయర్ 50,000 జీతము, 2 ఆడబిడ్డలు, ఒక కొడుకు, మరి అధిక వడ్డీలకు ₹35,000 తీసుకుంటే ₹1,20,000 కట్టాను, నేను ఏ విధంగా కట్టాలి అని చెప్పేసి ఒక ఎంప్లాయర్ బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంటే మరి ఇంతవరకు ఈ ప్రభుత్వము, ఈ అధికారులు, పోలీస్ వ్యవస్థ ఏమి చర్యలు తీసుకున్నారని చెప్పి అడగడానికే ఈరోజు నగర కమ్యూనిస్ట్ పార్టీగా ఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి వస్తున్నాం. ఎస్పీ గారిని కూడా అడుగుతాం. మరి మొన్న జరిగినటువంటి 1 టౌన్ ఘటనలో పెద్ద ఎత్తున పోలీస్ ఆఫీసర్లు మీడియాతో చెప్పారు, మేము యాక్షన్ తీసుకుంటాం, అధిక వడ్డీ వ్యాపారస్తుల పడతాం అది ఇదని చెప్పారు. కానీ సాయంత్రానికి మాత్రము ఇంటికి పంపించేశారు. మరి ఎందుకు వారి మీద పూర్తిగా చర్యలు తీసుకోలేదు? మరి ఎందుకు వాళ్ళని సబ్జెక్టులకు పంపించలేదు? మరి నిన్న లేక మన ధర్మవరంలో చూసాం, మరి వాళ్ళందరూ హల్చల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా, మరి వాళ్ళందరినీ సబ్జెక్టులు పంపించారే. మరి అనంతపురం నగరంలో మరి ఎందుకు మీరు అధిక వడ్డీ వ్యాపారస్తుల మీద పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది? అదేవిధంగా వాళ్ళతో కొంతమంది పోలీస్ అధికారులు లంచాలకు లాలూచిపడి ఈరోజు వాళ్ళు విచ్చలవిల్లిగా ప్రవర్తిస్తున్నారు. కోట్లకు దండు కొట్టి మరి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. అందుకే ఈరోజు సిపిఐ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నాం. ఎస్పీ గారికి మెమరాండం ఇస్తున్నాం. ఈరోజు అనంతపురం నగరంలో అధిక వడ్డీలకు పాల్పడే వారి ఆస్తులను జప్తు చేయాలి, వారి మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి, వారిని జిల్లా బహిష్కరణ చేయాలి, వారిని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మరి రవికి మరణానికి కారణమైనటువంటి వారందరి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారులకి తెలియజేస్తున్నాం. ఎంప్లాయీ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ విషయమే అది అడిగితే నేను తీసుకొని 35,000 వాళ్ళ దగ్గర తీసుకోండి, అది కొట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు వడ్డీకి వడ్డీ వేసి ₹1,75,000 చేశారు. అయినా కట్టాను, అయినా నీకు జీతం వచ్చింది కదా ఇప్పుడు కట్టేయి, నేను బతికేది ఎట్లా అని చెప్పి అడుక్కోవడం జరిగింది. అడిగినా కానీ వాళ్ళు ప్రజలు పెట్టడం వల్ల అతను ఉరేసుకొని అతనికి 3 పిల్లలు అయితే వాళ్ళ గతి ఏమి, భార్య భర్తల గతి ఏమి. ఇదే విధంగా ధర్మారంలో ఇంట్లోకి దూరి అప్పులు చేసామని చెప్పి ఇంట్లోకి దూరి అతను కొట్టినా కానీ వాళ్ళ మీద శిక్షలు లేవు. వాళ్ళకి ఏ సెక్షన్ కట్టినారో కూడా తెలియదు. వాళ్ళు మాత్రం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విషయంగా నగరంలోని అనంతపురం నగరంలోని కనీసం అంటే నెలకి 10-12 కేసులు వస్తున్నాయి. ఇట్లా వాళ్ళు బయట చెప్తే, పోలీసులు చెప్తే చంపుతాం, ఈ భయం. ఎవరు బలం తీసుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు, అట్లా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఆలోచనతో
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సమితిగా ఈరోజు మేము అధికారిగా ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చి విషయాలు చెప్పాలని చెప్పి నగర సమితిగా ఇక్కడికి రావడం జరిగింది.